హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఏంటి ఫస్ట్నే ఇలాగా రైస్ కలిపేస్తున్నారు ఏంటని అనుకుంటున్నారు కదండి. ఈరోజు అయితే మా అమ్మాయి ఆవకాయ రైస్ అడిగింది. తన కోసం ఇది అంతా ముందుగానే వండుకున్న రైస్ని చల్లారబెట్టేసుకుని దాంట్లో ఆవకాయ వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ముందుగా కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని అందులోనే పోపు సామాన్లన్నీ వేసేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ రెమ్మలు మొత్తం రెమ్మల కింద ఒలిచేసి కట్ చేసుకుని వేసుకున్నాను. నేనైతే మామూలు రెమ్మల కింద కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేసేసుకుని కలిపేసుకుందాం. దాంట్లోనే ఉల్లిపాయ రెమ్మలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుని వేపేసుకోండి. అవన్నీ బాగా వేగేదాకా వేపేసుకుందాం. ముందుగా కలుపుకున్న రైస్ ఉంది కదండి, ఆవకాయ కలిపిన రైస్, దాన్ని కూడా ఈ పోపు అంతా వేగిన తర్వాత అందులో కలిపేసుకోవడమే. కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు అయితే ఎంత వేసుకోక్కర్లేదు, ఆల్రెడీ ఆవకాయలో ఉంటుంది కాబట్టి ఈ పోపుకి సరిపడినంత ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. పసుపు అయితే కొంచెం కలర్ కోసం. ఆవకాయ రైస్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం పోపు సామాను అంతా దానికి పట్టేలాగా. ఇది పొద్దున్నే లంచ్ బాక్స్లోకి పిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఇందులోకి ఆవకాయ రైస్లోకి ముద్దపప్పు అయితే ఇంకా బాగుంటుంది కదా. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. లంచ్ బాక్స్లోకి ఈజీగా ఉంటుంది మార్నింగే. ఈ రైస్ అయితే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.